జల్లికట్టు జల్లికట్టు ఈ జల్లికట్టు పైన తమిళ యూత్ పోరాడిన పోరాట పటిమ, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ సమయస్ఫూర్తి, వాళ్ళ దీక్షత, వాళ్ళ యూత్ మాట్లాడిన మాటలు మీరెవర్రా అంటే ఎస్ మేం తమిళండ అని రొమ్ము వీర్చుకుని చెప్పగలిగారు. వాళ్ళు సాధించిన విజయంకి తమిళండ అని చెప్పి గర్వంతో చెప్పగలిగారు. వాళ్ళని చూసిన తర్వాత అయినా దీనికన్నా ముందు ప్రతి తమిళుడికి హ్యాట్స్ ఆఫ్, తమిళియన్స్ కి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు సాధించిన విజయానికి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు సాధించిన విజయం చూసిన తర్వాత పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్లో సిగ్గు, మానం, రోషం ఏమన్నా కొంచెం ఇంతన్నా ఉందా మన ఆంధ్రలో? ఒక్కడికన్నా మనకు ఉన్నారు యూత్. ఎందుకంటే దేనికి పనికి వస్తుంది మన యూత్ అనేసి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఎప్పుడు చూడు మనం కులాల గురించి, అరే నీది కాపా, నువ్వు రెడ్డా, నువ్వు చౌదరా, ఇలా అని చెప్పి కొట్టుకోవడానికి మనకు టైం సరిపోతుంది, అంతేనా? లేదా ఏ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయని చెప్పి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది. అంతేగాని మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది, నాశనం అయిపోతుందా మనం పట్టించుకోం. యూత్ అంటే మనమా యూత్ అంటే పక్కన తమిళనాడులో, తమిళ స్టేట్ లో ఉన్న వాళ్ళు యూత్ అంటే వాళ్ళ రాష్ట్రానికి చిన్న ఒక ఆట గురించి, ఒక ఆటని కేంద్రం లేదా సుప్రీంకోర్టు బ్యాన్ చేసిందని చెప్పి తమిళనాడులోని యూత్ అందరూ మరైనా బీచ్ లో పగలనక, రేయనక, తిన్ననక, పాడనకుండా, ఎండనక, వాననక వాళ్ళకి కావాల్సింది సాధించేదాకా పోరాడి సాధించుకున్నారు. మనము ఉన్నాం. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ వాళ్ళ సాంప్రదాయాన్ని ఎవరో లాక్కుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సాంప్రదాయంలో భాగమైన ఒక ఆటని ఎవరో లాక్కుని వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తేనే కడుపు మండి వాళ్ళు ఢిల్లీ మెడల్ వంచేదాకా పోరాడారు. అది యూత్ అంటే. అలా ఉండాలి యూత్ అంటే. మనము ఉన్నాం. ఎందుకు? తమిళనాడు నుంచి తరిమేస్తే సమైక్యాంధ్ర అని చెప్పి, తెలంగాణ నుంచి తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ని బాగుపరుస్తామని చెప్పి, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి తూచనేసిన నోరు మూసుకుని కూర్చుని, లేదా పొద్దున్న నుంచి రాత్రి దాకా స్పెషల్ స్టేటస్ కన్నా మీకు అంతకు మించి ఇస్తామని చెప్పి రాత్రి ఏదో కొంపలు మునిగిపోయినట్టు 12ంటికి ప్రెస్ మీట్ పెట్టి రెండు పాచిపోయిన లడ్డూలు లాంటి ప్యాకేజ్ ప్రకటించి చెయ్యిలు దులిపేసుకున్నా, అన్నీ మూసుకుని, సిగ్గు, మానం, రోషం లేకుండా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని ఎవడి పాటికి ఆడు హ్యాపీగా బ్రతికేస్తున్నాం. ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే చచ్చిపోతాం. ఇంతేనా? మనం కూడా అన్నమే కదా తినేది. మన దగ్గర నుంచి నీళ్లు వెళ్తే తమిళనాడుకి తెలుగు గంగా అని చెప్పి మనం నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగినాం. వాళ్ళకి అంత పౌరుషం ఉంటే ఆ నీళ్ళు ఇచ్చే మనకి ఇంకా ఎంత పౌరుషం ఉండాలి, ఆ నీళ్లు తాగే మనకి ఇంకా ఎంత రోషం ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉండాలి, ఎంత పోరాడాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి. ఎందుకు పోరాడరు? 24 గంటలు రాజకీయ నాయకులు, రాజకీయ నేతలే చెయ్యాలా? వాళ్ళు చేయరు. వాళ్ళ వ్యాపారాలే ముఖ్యం. ఈరోజు తమిళనాడు జల్లికట్టు బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ గురించి మాట్లాడింది ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఆ రాష్ట్రంలో బ్రతుకుతున్న యూత్. మన రాష్ట్రంలో కూడా యూత్ ఉన్నారుగా. ఆ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఎక్కడ బ్రతకాలో తెలియక చచ్చిపోతున్నారు. మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఊపిరి లాంటిది. ఆ ఊపిరిని ఎవడో ఒకడు వచ్చి గొంతు పిసికి చంపేస్తాను అంటే కూడా నోరు మూసుకు కూర్చుంటారా? మొన్న ఎవరో మా ఫ్రెండ్ అన్నాడు, ఆంధ్రులకి డబ్బు పైన ఉన్న వ్యామోహం, మమకారం ఇంకా దేనిపైన ఉండదురా అని చెప్పి. చూస్తుంటే అదే నిజమే కాబోలు. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఒక్కడన్నా ప్రశ్నిస్తున్నాడా? ఒక్కడన్నా నోరు తెరిచి మాట్లాడతారా? ఏమి సోషల్ మీడియాలో చెప్పలేరా? #AP నీడ్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి ట్యాగ్ చేయలేమా? జల్లికట్టు బ్యాన్ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా మొత్తం మారుమోగింది. దేశం మొత్తం
తొంగి చూసే దాకా వాళ్ళు సాధించే దాకా వాళ్ళు వదలలేరు. అదే అండి పోరాట పటిమంటే. ఏదైనా కావాలంటే సాధించుకునే పోరాట దక్షత అంటారు, మనలో అది లేదు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలంటే 24 గంటలు పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడాలా? ఏం పవన్ కళ్యాణ్ మాత్రమే స్పెషల్ స్టేటస్ కావాలా? స్పెషల్ స్టేటస్ వస్తే మనం అనుభవించమా? మనం చూసుకోమా? మనం పట్టించుకోమా? స్పెషల్ స్టేటస్ వస్తే మనం కూడా అనుభవిస్తాంగా. మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పైన మళ్ళీ ట్రోల్స్ ఒకటి, రేపు 2019లో ఇతను సీఎం కావాలి దానికోసమే మాట్లాడుతున్నారని. అయ్యా అట్లీస్ట్ ఒక్కడన్నా పోరాడుతున్నాడు, ఆ పోరాడేవాడినన్నా పోరాడినియండి. లెట్ us ఎంకరేజ్ హిమ్. అది కూడా చేయంగా. అది చేస్తే ఎలా? అలా చేయం. మనము ఎదగం, పక్కనోడు ఎదగకూడదు. మనం నాశనం అయిపోవాలి, పక్కనోడు నాశనం అయిపోవాలి. ఇంతేనా? మారండి. ఆకలేసేవాడికే అన్నం రుచి తెలుస్తుంది అంటాడు. అలా మన కడుపు నిండిపోయి మనకు జరుగుతున్న నష్టం మనకు తెలియట్లేదు అనే ఫీలింగ్ కలుగుతోంది. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా తెలంగాణ యువత నిద్రపోయారా? జల్లికట్టు బ్యాన్ ఎత్తేసేదాకా తమిళనాడు యూత్ నిద్రపోయారా? మన రాష్ట్రంలో మాత్రం యువత ఎందుకు మాట్లాడట్లేదు? ఏమయ్యా, ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ పట్టా చేతిన పట్టుకుని ఇంకా ఎన్నేళ్ళు ఇలా హైదరాబాద్, తమిళనాడులోని చెన్నై, బెంగళూరు లేదంటే ఇలా విదేశాల్లోకి వచ్చి బ్రతుకుతాం? మన రాష్ట్రంలో మనం బ్రతకలేమా? మనకు సిగ్గు లేదా? మనకు రోషన్ లేదా? గుంటూరులో మిరపకాయలు పండితే దాని ఘాటు చాలా ఘాటుగా ఉంటుందని చెప్పి ఊరిని చెప్పుకోవడం మాత్రమేనా? మన ఒంట్లో పౌరుషాలు లేవా? పోరాడలేమా? పోరాడితే పోయేది ఏం లేదురా, వెద ప్రాణాలు తప్ప. బ్రతకాలంటే పోరాడాలి, బ్రతకాలంటే పోరాడాలి. జీనే కే లియే లడ్నా తో పడతా హై. ఎవడో ఒక పిచ్చి డెసిషన్ తీసుకుని మీ దగ్గర ఉన్న 500 రూపాయలు 1000 రూపాయలు రేపు పొద్దున్న నుంచి చల్లవని ఒక పిచ్చి డిమానిటైజేషన్ అనే ఒక పిచ్చి డెసిషన్ తీసుకుంటే 60 రోజులు ప్రతి ఒక్కరికి బ్యాంకుల ముందు నిలబడి మీ నోట్లు మార్చుకున్నారా లేదా? అలాగే మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోతే మీ జేబులో ఉన్న పాత 500 1000 రూపాయల నోట్ల లెక్కే మన రాష్ట్రానికి కూడా విలువ లేదు. మన రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం సాధించేదాకా పోరాడదాం. పోరాడితే పోయేది ఏమీ లేదు. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధిద్దామని చెప్పి ఆశిద్దాం. జై ఆంధ్రప్రదేశ్.